ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ప్రీతం గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. లాస్ట్ టైం కొంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఈ కార్పొరేషన్ల ఉద్యోగాలైనా ఇంకేదైనా గత సంవత్సరం ఏమైనా అభివృద్ధి చెందిందని చెప్పేసి అభివృద్ధి ఏం జరిగింది? ఏం జరగలే. దళితులకు తెడ్డు ఇప్పించారు. 3 ఎకరాల భూమి ఇస్తా అంటే ఏమి ఇవ్వలే. కేజీ టు పీజీ అన్నారు, అది ఇవ్వలే. మా ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో సబ్సిడీలు ఇవ్వలే. పూర్తి స్థాయిగా అప్పుల రాష్ట్రం చేసి అసలు దళితులను బిచ్చపకాలు చేసిన పరిస్థితి ఉండే. అక్కడ ఏం లేదు, మొత్తం ఖాళీ బొక్క, నల్లి బొక్క. అసలు మాంసం లేని నల్లెట్టుంటుందో గట్టుందే. ఇప్పుడు పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ సంబంధించి చాలా మందిని పంపించినాము, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకున్నారు విద్యార్థులు, బాగుపడిరు అని చెప్పేసి ఈ విధంగా ఇట్లా కొంతమంది అంబేద్కర్ ఓవర్సీస్ నుంచి పంపించామని చెప్పేసి అంటున్నారు సార్. అంబేద్కర్ ఓవర్సీస్ కి సంబంధించి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను రివ్యూ చేసుకుంది అదొకటే. దాని లోపల ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళను మెంబర్స్గా చేసి సెలక్షన్ కమిటీలో పెట్టి చాలా పెద్ద ఎత్తున స్కామ్కి పాల్పడ్డారు. తప్పకుండా దాని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీలు జరుగుతాయి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పథకం అసలు విద్యార్థులకు న్యాయం జరిగిందని నేను అనుకోవట్లే. ఎందుకంటే ప్రతి సంవత్సరం 500 మంది విద్యార్థులను పంపించాలి. ఫాల్, వింటర్ 2 సీజన్స్ ఉంటాయి దాని లోపల. కానీ కేవలం 100 మంది విద్యార్థులను మాత్రమే పంపించుకుంటూ వాళ్ళ దగ్గర కూడా భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని పంపించినారు. జిఆర్ఈ, టోఫెల్ అనేవి ఏవైతే ఉంటాయో దానికి కంపల్సరీ క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలి. క్వాలిఫైయింగ్ మార్క్ లేకుండా పంపించినారు. పూర్తి స్థాయిగా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంబేద్కర్ విద్యానిధి పథకం కింద ఏదైతే చేసినారో, వాళ్ళు ట్వీట్ చేసినారో, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ముందర బయటపడుతుంది. ముందు ముసల పండుగ. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు మన తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ లో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి 15 స్థానాలు తగ్గకుండా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 పథకాలను అమలు పరిచినాము ఆల్రెడీ. ఇంకా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నెరవేరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలకు తగ్గకుండా మాత్రం గెలుస్తాం. అంటే బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు సార్. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందని రావడానికి? ఇప్పుడు ఆ పార్టీ జాకీ పెట్టినా లేచేటట్టు లేదు. కాంగ్రెస్ పార్టీని అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ పార్టీని జాకీ పెట్టినా లేచేటట్టు లేదు. అటువంటి పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్. కవిత కేర్ ఆఫ్ అడ్రస్ తిహార్ జైలు అయింది. తొందరలోనే కల్వకుంట్ల తారక రామారావు గారి అడ్రస్ చెర్లపల్లి జైలు అవుతుంది. తర్వాత మా కేసీఆర్ గారు ఒక్కరు మిగిలిపోతారు, ఆయనకి అండమాన్ జైలు ఉంటుంది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ జైలు తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అయితే లేదని చెప్పేసి అంటారు. ఇక్కడ కేంద్రంలో చూసుకున్నట్టయితే మనకు బీజేపీలో గట్టిగానే ఉంది. బీజేపీ ఏమైనా స్కోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి దేనికి గట్టి ఉంది? బీజేపీ రైతులను చంపినందుకు గట్టి ఉందా? రైతులను వాళ్ళ నాయకులు చిత్రహింసలు పెట్టినందుకుందా? లేకపోతే మా అందరికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేసినందుకుందా? దేనికి ఉంది? బీజేపీ మణిపూర్లలో అలర్ట్ చేసినందుకుందా? అని దేనికి గట్టి ఉందని దేనికి అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలుస్తామన్న ఆలోచనలో ఉన్నారు. ఇంకా వాళ్ళు గెలిచే స్థానాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఉంది, మాకు ఒక్క సీట్ రాలే. 27 పార్లమెంట్లకు 27 వాళ్ళు గెలిచిర్రు. ఇప్పుడు 27కి అయితే వాళ్ళు 30 గెలవారు కదా. ఇంకా దానికి తగ్గుతుంది కదా. పోయినసారి కర్ణాటకలో ఉన్న సీట్లు పూర్తి స్థాయిగా వాళ్ళే గెలుచుకున్నారు. ఈసారి మాత్రం దానికంటే ఎక్కువ సీట్లు గెలవలేరు కదా. ఏది ఉన్నా వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చితం పడే రోజులు దగ్గర పడ్డాయి, అయిపోవచ్చింది. ఇక బీజేపీ అనే మాట భారతీయ జోకర్ పార్టీ. వాళ్ళు జోకర్లుగా ఇంట్లో కూర్చుంటారు, పాలించేది మేమే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కుట్రపూరితం అని చెప్పేసి అనుకోవచ్చా? ఇదే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా చేసిరు అని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఇన్ని రోజులు సంకనాకి రాంటున్నా నేను. ఒకవేళ నిజంగా అదే ఉంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అది అదే ముందే చేసేది ఉండే కదా. 3 నెలల ముందు, 5 నెలల ముందు చేసేది ఉండే కదా. అంటే ఎన్నికలలో నాయకులు బయట ప్రచారంలో ఉండొద్దు. ఎక్కడైతే ప్రభావితం చేస్తుందో ఆమ్ ఆద్మీ పార్టీ మరీ ముఖ్యంగా ఢిల్లీలో, పంజాబ్లో పూర్తి స్థాయిగా ప్రభావితం చేస్తుంది. అక్కడ బీజేపీ పార్టీని మొత్తం తుడుచుకోబెట్టింది ఈ పార్టీలు కాబట్టి ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అది కేజ్రీవాల్ కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఫర్ దట్ పర్పస్ తొందరలోనే అమిత్ షా, నరేంద్ర మోడీ గారు కూడా జైలుకి పోయే రోజులు దగ్గర పడితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. కానీ ఎన్నికల సమయంలో ఇవన్నీ స్టంట్స్ జరుగుతున్నాయి. ఏదైతే జరుగుతుందో కేవలము ఈ ఎన్నికలలో వాళ్ళు గెలవడానికి వేసే ఎత్తుగడలు తప్ప నిజంగా కూడా ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏమైనా ఉంటే అవి గత 2 సంవత్సరాల నుంచి నడిచే తతంగంలో ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత, ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఈ సమయంలో చేయడం తప్పుగా భావిస్తున్నాం మేము. ఓట్ల కోసం మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి అంటున్నాయి సార్. ఇదే విధంగా లోక్సభ ఎన్నికలు అయిపోయినాక, ఓట్లు అయిపోయినాక ప్రజలను పట్టించుకుంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రోడ్ల మీద వాడేస్తా అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రతిపక్ష గాడిద మాట్లాడిన గాడిద ఓడు. అసలు ఆ గాడిదలు ఇచ్చిన మాటలు, ఆ ప్రతిపక్ష గాడిదలు ఇచ్చిన మాటలు
3 ఎకరాల భూమి ఇస్తా అన్న మాటలు ఆ ప్రతిపక్ష గాడిదలు అన్నది. కేజీ టు పీజీ ఇస్తా అన్నది ఆ గాడిదలు అన్నది. మేము అడగలే. ప్రతి ఒక్కరికి ఎన్ని పథకాలు పెట్టిర్రంటే ఆ పథకాల పేర్లు చెప్పుకుంటా పోతే వందల అబద్ధాలు ఆడిన గాడిదలు వాళ్ళు. మేము 6 గ్యారెంటీలు అన్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ప్రతిపక్షాలకు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి, నైతిక శరం ఉండాలి. సిగ్గు, మానం, లజ్జ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు కాదు కనుక. ఆ రోజు మాకు ఇచ్చిన మాటలు, వాగ్దానాలు అవి మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీ మేనిఫెస్టోలు 2014, 2018, 2023 3 మేనిఫెస్టోలు తీసి మీరు పెట్టండి. మీరేం చేసిన అనేది చూడండి. మేము పెట్టిన మేనిఫెస్టో చూడండి, మేము ఏం చేస్తున్నాం అనేది చూడండి. 100 రోజులు కాక ముందుకే కయ్యో ముర్రో అని మొత్తుకుంటున్నారు. ఇక వీళ్ళందరూ జైలు పాలైతే వీళ్ళ పరిస్థితి ఏముంటుందని అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు నైతిక అర్హత లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి. ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది వరకు ఉన్నారు, ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి అంటారు. వాళ్ళు చదువుకోవడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఇప్పుడు 3 నెలల 30,000 ఉద్యోగాలు వేసిన ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు. మీరు చూసుకోండి. 3 గత ప్రభుత్వము కేవలం నోటిఫికేషన్లే. ఏనాడు కూడా ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లే, శిలాఫలకాలే. అవి ఓపెనింగ్ కావు, ఆ ఉద్యోగాలు రావు. కాంగ్రెస్ పార్టీ 100కి 100%, 2 లక్షలు కాదు, ఇంకా మేము ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం తప్పకుండా. ఉద్యోగ కల్పననే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ధ్యేయం, ముఖ్య ఉద్దేశం. మా కులమే యువకులం. మా యువకులాన్ని మొత్తం పైకి తీసుకురావడానికే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఎట్టి పరిస్థితులల్లో నిరుద్యోగ సమస్య అనేది రూపుమార్పే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.